రామ్ చరణ్ ఫ్యాన్స్ ఇక ఊపిరి పీల్చుకోవచ్చు. గేమ్ చేంజర్ 2 ట్రైలర్ వచ్చేసింది. అదే పెద్ది ట్రైలర్. పెద్ది సినిమాకి గేమ్ చేంజర్ అనే టైటిల్ కరెక్ట్ సెట్ అయిపోతుంది. క్రాస్ ఓవర్ అథ్లెట్ అంట, అంటే కొత్త కొత్త పదాలు పెడితే అది రాడ్ సినిమా కాకుండా పోతాయని చెప్పి వాళ్ళ నమ్మకమేమో. మరి దాంట్లో రామ్ చరణ్ అయితే డైరెక్ట్ క్రికెటర్, రెజ్లర్, రన్నర్ అన్ని ఆయనే ఉన్నాడు. అన్ని ఆయనే ఉన్నప్పుడు మరి ఆ సినిమా కూడా ఆయనే చూసుకుంటే అయిపోతుంది కదా అనిపించింది నాకైతే. ట్రైలర్ మాత్రం బిలో యావరేజ్ అనిపించింది. లిటరలీ అది ఒక ఊపు లేదు, ఒక మూమెంట్ లేదు. లైక్ లిటరలీ పెద్ద క్యాస్ట్ ఉంది. శివరాజ్ కుమార్, జగపతి బాబు, అబ్బో మస్తు మందే ఉన్నారు. ఇంత పెద్ద క్యాష్ కి సర్టెన్ టైం ఇవ్వాలి. అయితే మనకు ఆ సినిమా అనేది అర్థమవుతాయి, లేకపోతే కన్ఫ్యూజన్ లోనే మునిగిపోతా ఉంటాం మనము. ఈ ట్రైలర్ లో నాకు ప్లస్ పాయింట్ ఏదైనా అనిపించిందంటే ఎండింగ్ లో క్రికెటర్ టు రెజ్లర్ లాగా ఇట్లా చేంజ్ అయితే చూడు, అదొకటి మంచి అనిపించింది అంతే. మిగతా అంటే బుల్షిట్ అనిపించింది నాకైతే. జాహ్నవి కపూర్ అయితే చక్కగా దేవర 2 షూటింగ్ నుండి పెద్ద షూటింగ్ వచ్చేసింది అంతే. ఏం బట్టలు ఏం చేంజ్ చేసుడు లేదు. గదే లంగా ఓని ఆడ వేసుకున్నది, గీడ కూడా గదే వేసుకున్నది. ఇక చరణ్ అన్న అయితే డైరెక్ట్ గా రెజ్లర్, రన్నర్, క్రికెటర్ అనగానే ఒప్పుకున్నట్టున్నాడు ఈ స్క్రిప్ట్ ని. బుజ్జిబాబు మీద అపారమైన నమ్మకం అనుకుంటా. ఏఆర్ రెహమాన్ కావాలనగానే ఏఆర్ రెహమాన్ వచ్చేసిండు, సుకుమార్ కావాలనగానే సుకుమార్ వచ్చేసిండు. ఇంకేం కావాలి అంతకు మించి. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అయితే లిటరలీ అసలు బాగాలేదు. ట్రైలర్ కి అసలు సింకే లేదు ఎక్కడ కూడా. రోజు 3 నిమిషాల ట్రైలర్ కాస్త రోజు రోజుకి ఇంకా 6 నిమిషాలు అయిపోయేటట్టున్నది. ఇట్లాంటి ట్రైలర్ ని కూడా బాగుంది అని అన్నారంటే వాళ్ళు పక్క రామ్ చరణ్ ఫ్యాన్సే ఉంటారు. ఇట్లాంటి ఒక బిలో ద లైన్ ట్రైలర్ ని పట్టుకొని కూడా బాగుంది అనే అంత ధైర్యం అయితే ఎవరికి ఉండదు, వాళ్ళకి తప్ప. మొహమాటం లేకుండా కింద కామెంట్ బాక్స్ లో పెట్టుండ్రి అసలు ట్రైలర్ ఎట్లా అనిపించింది మీకు. చూద్దాం, June 4th వస్తుంది కదా. June 3rd కి ఎట్లా ప్రీమియర్ ఉంటుంది చూసి నేను ఎట్లా రివ్యూ ఇచ్చేసా.